welcome back to my channel Board Max. Today our topic is intermediate first year mathematics 1B chapter 4, that is pair of straight lines frequently asked questions. Okay, so నేను ఈ వీడియోలో మీకు ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. LAQs అంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో చూసే కన్నా ముందు పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, చాలా సార్లు క్వశ్చన్ పేపర్లో రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ ఇవి. 5th వన్. ఓకే, సో ఈ థీరం కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి నేను 4 స్టార్స్ ఇస్తున్నా, అంటే అంత ఇంపార్టెంట్. సో ఈ థీరం ఎలా చేయాలి కేర్ఫుల్గా వినండి. ఓకే, షో దాట్ area of a triangle formed by the line ax square plus 2hxy plus by square is equals to 0 and lx plus my plus n is equals to 0 is ఇదని ఇచ్చారు. సో ఫస్ట్ మనము డయాగ్రామ్ వేద్దాం. ఓకే, ఇది O 0,0. మనకు తెలుసు O అనేది 0,0. ఇప్పుడు ఈ ax square plus 2hxy plus by square అనేది 2 లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇది 2 లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ 2 లైన్స్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయి. ఓకే, 2 లైన్స్. సో ఏంటా 2 లైన్స్? L1x ప్లస్ M1y, L2x ప్లస్ M2y. ఓకే, అండ్ మనకి ఇంకొక ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ అనేది ఇలా పాస్ అవుతుంది. ఈ ఈక్వేషన్ అనేది ఇలా పాస్ అవుతుంది. ఓకే, సో ఈ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ రాసుకుందాం. Lx ప్లస్ My ప్లస్ n ఈ ఈక్వేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాయింట్ని నేను A అనుకుంటున్నాను, ఈ పాయింట్ని బి అనుకుంటున్నా. ఇక్కడ ఫస్ట్ మనము ఏ పాయింట్ x1 y1 x2 y2, సో ఈ 2 పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఏ పాయింట్ బి పాయింట్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఓ పాయింట్ తెలుసు, O is 0,0. బట్ ఈ ట్రయాంగిల్లో మనకి 3 పాయింట్స్ కూడా 3 వర్టిసెస్ కూడా మనకు తెలియాలి. ఫస్ట్ ఏమో 0,0, నెక్స్ట్ ఏమో మనం ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ B1 కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. గివెన్ దట్ ఈక్వేషన్ ఆఫ్ pair of straight line, సో ఏంటి ax square plus 2hxy plus by square is equals to 0. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ మనకి ఇంకొక ఈక్వేషన్ కూడా ఇచ్చారు. సో ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఎంత? Lx ప్లస్ My ప్లస్ n is equals to 0. ఇది ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 1 మనకి ఈక్వేషన్ 1 రిప్రజెంట్ 2 లైన్స్, అంతే కదా. ఈక్వేషన్ లైన్ మనకి 2 లైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ వన్ O2A, OA ఎంత? ఇది L1x ప్లస్ M1y. ఓకే, నెక్స్ట్ వన్ O2B, O2B లైన్ ఎంత? L2x ప్లస్ M2y. ఓకే, సో ఈక్వేషన్ 1 అనేది 2 లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో నేను ఈక్వేషన్ 1 రాసుకుంటా. ఫస్ట్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2 లైన్స్ L1x ప్లస్ M1y, L2x ప్లస్ M2y. ఓకే, ఇప్పుడు నేను ఈ 2 లైన్స్ని మల్టిప్లికేషన్ చేస్తున్నా. L1x ఇంటూ L2x, L1 L2 x స్క్వేర్, L1x ఇంటూ M2x ప్లస్ L1 M2 xy ప్లస్ M1y ఇంటూ L2x, L2 M1 xy ప్లస్ M1y ఇంటూ M2y
m1 m2 y square. Okay, here I am multiplying these two lines. Okay, so now here I am taking xy as common. So xy కామన్ తీస్తే ప్లస్ xy అనేది కామన్ తీస్తే మనకి నెక్స్ట్ ఏం మిగులుతుంది, l1 m2 ప్లస్ l2 m1. ఓకే, m1 m2 y స్క్వేర్. ఇప్పుడు మనము ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్తో మనము కోఫిషియన్స్ కంపేర్ చేసుకోవాలి. సో హియర్ వీ హ్యావ్ ఎక్స్ స్క్వేర్, హియర్ వీ హ్యావ్ ఎక్స్ స్క్వేర్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు L1 L2. ఏ ఈజ్ ఈక్వల్స్ టు L1 L2. 2h ఈజ్ ఈక్వల్స్ టు xy ఉంది, xy ఉంది. నెక్స్ట్ 2h ఎంత, L1 M2 ప్లస్ L2 M1. నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్స్ టు M1 M2. ఓకే, మనం కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ హియర్ వి వాంట్ దిస్ ఏ పాయింట్. ఓకే, సో ఏ పాయింట్ కావాలంటే ఏ పాయింట్కి ఏ టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఈ లైన్ ఇంకా ఈ లైన్ రెండు ఇక్కడ కలుస్తున్నాయి. ఓకే, కాబట్టి మనం ఈ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఇన్ దిస్ దీస్ టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్, సో వీ హ్యావ్ టు సాల్వ్ దీస్ టూ లైన్స్. So point of intersection, సో దీన్ని మనం ఈక్వేషన్ 3 అనుకుందాం, దీన్ని మనం ఈక్వేషన్ 4 అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇది ఫస్ట్ ఈక్వేషన్, సారీ ఇదేంటి, ఇది థర్డ్ ఈక్వేషన్, అలాగే ఇది సెకండ్ ఈక్వేషన్. సో సెకండ్ అండ్ థర్డ్ని మనం సాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు. అండ్ ఈ ఈక్వేషన్ని 4, point of intersection equation 2 and 3. సో మనం డైరెక్ట్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. x1 y1 1. సో ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ 2. సో ఇది ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ మనము మిడిల్ టర్మ్ తీసుకోవాలి, నెక్స్ట్ థర్డ్, నెక్స్ట్ ఫస్ట్, again second. So first m తర్వాత n 1 తర్వాత m, ఫస్ట్ m తర్వాత n తర్వాత ఫస్ట్ వన్ మళ్ళీ సెకండ్ వన్. అలాగే ఈక్వేషన్ 3 కూడా. సో ఫస్ట్ సెకండ్ వన్ అంటే m1, తర్వాత థర్డ్ వన్, థర్డ్ లేదు కాబట్టి ఇక్కడ మనము 0, నెక్స్ట్ సెకండ్, థర్డ్, నెక్స్ట్ ఫస్ట్ వన్ L1, మళ్ళీ సెకండ్ వన్ M1. ఓకే, సో మనం ఎలా రాసుకుందాం, ఫస్ట్ సెకండ్ వన్, తర్వాత థర్డ్ వన్, తర్వాత ఫస్ట్ వన్, అగైన్ సెకండ్ వన్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మల్టిప్లికేషన్ AD మైనస్ BC. సో AD 0, m ఇంటూ 0 0 మైనస్ BC, B అంటే N, C అంటే M, N M1. అప్పుడు ఇక్కడ మనం ఎలా రాసుకోవాలి, x1 బై AD మైనస్ BC. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు y1 by AD n L1 minus 0 into 1 0 is equals to 1 by AD m1 1 into m1 minus BC. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు x1 by, సో 0 తీసేద్దాం, మైనస్ nm1 is equals to y1 by nl1 is equals to 1 by m1 minus l1 m. సో ఇప్పుడు మనం ఎలా రాసుకోవాలి, ఇది ఈక్వల్స్ టు ఇది అండ్ ఇది ఈక్వల్స్ టు ఇది. ఓకే, సో x1 by minus nm1 is equals to 1 by
సారీ ఇది ఎల్, ఓకే ఎల్ ఇది. సో ఇది ఎల్ అయితే ఇక్కడ మనకి ఎల్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా ఎల్ వస్తుంది. సో ఎల్ మైనస్ L1M y1 by nL1 is equals to 1 by LM1 minus L1M. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ టర్మ్, సెకండ్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ టర్మ్. ఓకే, ఇలా. నెక్స్ట్ x1 ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేస్తే మైనస్ ఎన్ m1 బై LM1 మైనస్ L1M y1 ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేస్తే nL1 బై LM1 మైనస్ L1M. సో ఇక్కడ మనకి x1 y1 పాయింట్స్ వచ్చేసాయి. మనం ఇక్కడ ఏం కనుక్కుంటున్నాం, x1 y1 కనుక్కుంటున్నాం. ఇక్కడ మనకి x1 y1 పాయింట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, బి పాయింట్ అంటే x2 y2 కనుక్కోవాలి. ఓకే, సో ఎలా కనుక్కోవాలి x2 y2, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో బికి ఏ 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఈ లైన్ ఈ లైన్, ఈ 2 లైన్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 4, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 4. సో సేమ్ ఇందాకట్లాగే రాసుకోవాలి. ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి 0 అని పెట్టుకొని ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 4. ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ మిడిల్ వన్. సో ఆర్డర్ ఏంటి మనకి 2 3 1 2 కదా. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనకి ఆర్డర్ ఏంటి 2 3 1 2 కదా. సో 2 అంటే m, 3 అంటే n, 1 అంటే l, అగైన్ 2 m. నెక్స్ట్ ఫోర్త్ ఈక్వేషన్ 2 అంటే m2, 3 అంటే 0, 1 అంటే L2, 2 అంటే M2. ఓకే, సో x2 y2 1. నెక్స్ట్ AD మైనస్ BC. సో x2 by AD, 0 into M 0 minus BC nm2 is equals to y2 by AD nL2 minus 0 into L is 0 is equals to 1 by AD LM2 minus BC ML2. Okay, next x2 by minus nm2 is equals to y2 by nL2 is equals to 1 by LM2 minus ML2. ఇప్పుడు ఇది ఈక్వల్స్ టు ఇది, ఇది ఈక్వల్స్ టు ఇది. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ వన్, సెకండ్ టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ వన్. సో x2 by minus nm2 is equals to 1 by LM2 minus ML2. y2 by nL2 is equals to 1 by LM2 minus ML2. So multiply చేస్తే x2 is equals to minus n m2 by LM2 minus ML2. y2 is equals to multiply చేస్తే nL2 by LM2 minus ML2. సో మనకి x2 y2 పాయింట్ కూడా వచ్చేసింది. ఇక్కడ మనకి x2 y2 పాయింట్ బి పాయింట్ కూడా వచ్చేసింది. ఏ పాయింట్ వచ్చింది, బి పాయింట్ వచ్చింది, అండ్ మనకి ఓ పాయింట్ ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ 0,0. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ OAB ఈజ్, సో ఫార్ములా ఏంటి, A ఈజ్ ఈక్వల్స్ టు half mod x1 y2 minus x2 y1.
ఓకే, సో x1 వాల్యూ, x2 వాల్యూ, x2 వాల్యూ, x1 వాల్యూ మనము ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సబ్స్టిట్యూటింగ్ the corresponding values. We have to substitute x1, x2, y1, y2 values in this formula. So here a is equals to half mod x1 value as this one. x1 is equals to minus n m1 by Lm1 minus L1m. So x1 value ఎంత, minus n m1 by Lm1 minus L1m. ఓకే, సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ y2 వాల్యూ ఏంటి, దిస్ వన్, nL2 by Lm2 minus mL2 minus x2 value is this one, minus n m2 by Lm2 minus mL2. y1 value is, y1 is equals to this one, L1 by Lm1 minus L1m. Okay, mod. So next 1 by 2 mod numerator multiplication చేయాలి. So n into n, n square L2m1. Okay, we have minus here, so minus by denominator same అలాగే రాసుకుందాం, Lm1 minus L1m, Lm2 minus mL2. Okay, minus same ఇక్కడ కూడా we have to do numerator multiplication, minus n into n, n square L1 m2 by numerator same Lm2 minus mL2, Lm1 minus L1m. So here we have minus, minus, so minus into minus plus. Okay, next ఇక్కడ నేను న్యూమరేటర్లో నుంచి n స్క్వేర్ కామన్ తీస్తే మనకి ఏముంటుంది, m1 l2, సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ l1 m2. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 1 by 2 n స్క్వేర్ కామన్ తీసుకుంటే l2 m1 మైనస్ l1 m2 by here we have same denominators. మనకి denominators సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఒక టర్మ్ తీసుకుంటే సరిపోతుంది, Lm1 minus L1m Lm2 minus mL2 mod. What is the formula of a minus b? A minus b is equals to root of a plus b whole square minus 4ab. This is the formula. ఇది ఫార్ములా. సో ఇది a మైనస్ b లాగుంది కాబట్టి ఈ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇజ్ ఈక్వల్స్ టు 1 by 2 n స్క్వేర్. సో ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ a. a అంటే L2 m1 ప్లస్ b అంటే L1 m2 హోల్ స్క్వేర్ minus 4, a అంటే L2 m1, b is L1 m2. ఓకే, బై ఇప్పుడు ఈ టూ టర్మ్స్ని మనం మల్టిప్లికేషన్ చేయాలి, Lm1 ఇంటూ Lm2. సో L స్క్వేర్ m1 m2 Lm1 ఇంటూ మైనస్ m L2 మైనస్ L2 m1. ఓకే, నెక్స్ట్ మైనస్ L1m ఇంటూ Lm2 మైనస్ L1 m2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ L1m ఇంటూ mL2. సో L1 L2 m స్క్వేర్. ఓకే,
సో ఇక్కడ మనము న్యూమరేటర్ని ఈ 2 టర్మ్స్ని ఇంటూ చేసాం. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ n స్క్వేర్ రూట్ ఆఫ్ L2m1 ప్లస్ L1m2. సో నేను న్యూమరేటర్ని సేమ్ రాస్తున్నాను, L2m1 L1m2 బై L స్క్వేర్ m1m2 మైనస్, సో ఇక్కడ నేను LMని కామన్ తీస్తున్నా. ఓకే, LMని కామన్ తీస్తే మనకు నెక్స్ట్ ఏం మిగులుతుంది, L2m1 మైనస్, సో LM కామన్ తీస్తే L1m2 ప్లస్ L1L2 m స్క్వేర్. ఓకే, సో mod shall substituting the corresponding values. సో ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, A ఈజ్ ఈక్వల్స్ టు L1 L2 2H వాల్యూ B వాల్యూ. సో ఈ వాల్యూస్ నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్ రాస్తున్నాను. ఓకే, నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దీస్ వాల్యూస్ ఇన్ దిస్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1/2 mod n స్క్వేర్ రూట్ ఆఫ్ L2m1 ప్లస్ L1m2, L2m1 ప్లస్ L1m2 ఏంటి 2H. సో 2H హోల్ స్క్వేర్ మైనస్ 4. సో ఈ 2 టర్మ్స్ మనం ఎలా రాసుకోవచ్చు, L1 L2 m1 m2, ఈ 2 టర్మ్స్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ L1 L2 అంటే A, m1 m2 అంటే B. ఓకే, బై డినామినేటర్ m1 m2 అంటే B, సో B L స్క్వేర్ మైనస్ LM ఆఫ్ L2m1 మైనస్ L1m2, L2m1 మైనస్ L1m2 అంటే 2H ప్లస్, సో నెక్స్ట్ L1m2 అంటే A, సో A m స్క్వేర్. ఓకే, సో 1/2 n స్క్వేర్, 2 into 2 is 4H స్క్వేర్ మైనస్ 4AB రూట్ ఆఫ్ బై AM స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ BL స్క్వేర్. సో నేను ఏ టర్మ్ని ఫస్ట్ రాసుకుంటున్నాను, బి టర్మ్ని లాస్ట్లో రాసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 n స్క్వేర్, సో రూట్ 4 వాల్యూ ఏంటి 2 రూట్ H స్క్వేర్ మైనస్ AB. ఈ 4ని కూడా రూట్ 4 వాల్యూ 2 కదా, సో కామన్గా 2 తీసుకుంటే మనకి నెక్స్ట్ ఏం మిగులుతుంది, H స్క్వేర్ మైనస్ AB. ఓకే, బై AM స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ BL స్క్వేర్. ఓకే, మనకి ఇక్కడ 2 ఉంది, సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ఏం మిగులుతుంది, n స్క్వేర్ రూట్ ఆఫ్ H స్క్వేర్ మైనస్ AB బై AM స్క్వేర్ మైనస్ 2HLM ప్లస్ BL స్క్వేర్. ఓకే, కాబట్టి హెన్స్ ప్రూవ్. సో ఈ థీరమ్స్ మీకు అర్థమవుతున్నాయంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను అన్ని రిపీట్ అయిన క్వశ్చన్స్ అండ్ రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కాబట్టి కంపల్సరీ నా వీడియోస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.